పాఠశాలల పునఃప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో చిన్న మరమ్మతులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. హాలియాలో పలు విద్యాసంస్థలను, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అనుముల మండల కేంద్రం హాలియాలో పలు విద్యాసంస్థలను, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి సిహెచ్సి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృతో చర్చించారు. వైద్య పరికరాల నిమిత్తం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని డాక్టర్ మాతృ కలెక్టర్కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేజీబీవీని తనిఖీ చేసి కేజీబీవీలో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటివి సిద్ధం చేయాలని, పాఠశాల ప్రారంభం నాటికి చిన్న రిపేరు పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుషేందర్ రావును ఆదేశించారు. పక్కనే ఉన్న ఎస్సీ, బీసీ బాలికల హాస్టళ్లను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మరమ్మతు పనులు పరిశీలించారు. కాగా హాస్టల్లో నీరు నిల్వ ఉండటాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను పిలిపించి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే సోక్పిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీసీ బాలికల వసతి గృహంలో ఉన్న సౌకర్యాలు, స్టోర్ రూమ్, డార్మెటరీని తనిఖీ చేశారు. పాఠశాల ప్రారంభమైన వెంటనే విద్యార్థులు హాస్టల్కు వస్తారని, అందువల్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలని, అలాగే అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో కలరింగ్తో పాటు సున్నం వేయించాలని, టాయిలెట్ బ్లాకులు, తాగునీటి వసతి ఉపయోగంలోకి తీసుకురావాలని సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ శశికళను ఆదేశించారు. అలాగే జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తనిఖీ సందర్భంగా పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోగా జిల్లా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీర్ను పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ కళాశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఎస్ఎంఐడిసి డిప్యూటీ ఇంజనీర్ శైలజ తదితరులు ఉన్నారు.